హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. ఈరోజు మనం ముగ్గురు తంటాలు అనే ఒక కథ చెప్పుకుందాం. అదేంటంటే, అనగనగా ఒక ఊళ్ళో తంట, మహాతంట, బలే తంట అనే ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళు వాళ్ళ 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 వృత్తి ఏమి దొంగతనం చేయటం కాదు, కానీ వాళ్ళు ఈ దొంగతనం చేయటం అనే విద్యలో చాలా నిపుణులు అన్నమాట. వారు వాళ్ళ నైపుణ్యాన్ని రాజుగారికి చూపి రాజుగారి దగ్గర ఏదో ఒకటి ఉద్యోగం సంపాదించుకోవాలని వాళ్ళు అనుకున్నారు. అనుకుని ఏం చేశారు, ఈ పెద్దవాడు తంట రాజుగారికి ఒక లేఖ రాశాడు. ఏమని, నేను రేపు మీ నగరానికి వస్తున్నాను, వచ్చా మీ నగరంలో నేను దొంగతనం చేయబోతున్నాను కనుక తమరు మీ పౌరులందరినీ జాగ్రత్తగా ఉండమని హెచ్చరించండి, ఇట్లు తంట అనే ఒక లెటర్ రాసి రాజుగారికి పంపిస్తాడు. ఈ దొంగతనం చేస్తాను అనుకున్న వాడు ముందుగా ఎవరైనా చెప్పి చేస్తారా? అలా ఏం చెయ్యరు కదా. ఏదో చిలిపితనంతో ఎవరో ఇలా రాసి ఉంటారులే అనుకున్నాడు రాజు. అయినా సరే ప్రజల్ని కాపాడటం నా ధర్మం కదా, అలా ఎలా వదిలేస్తాను, ఏదైనా సరే మనం జాగ్రత్తగానే ఉండాలి అని చెప్పి ఏం చేస్తాడు, నగరంలో చాటింపు వేయిస్తాడు. ఏమని, తంట అనేవాడు రేపు నగరానికి వస్తున్నాడు, అతను ఈ నగరంలో ఏదో ఒక దొంగతనం చేస్తాను అని చెప్పి హెచ్చరించి నాకు ఇలాగా లెటర్ రాసి పంపించాడు, కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి రాజు చాటింపు వేయిస్తాడు. ఈ చాటింపు వేయగానే ప్రజలందరూ ఏం చేస్తారు, తమ దగ్గరున్న డబ్బు, బంగారం అట్లాంటివన్నీ జాగ్రత్త చేసేసుకుంటారు. ఈ చెప్పిన ప్రకారం మొన్నాడు ఏం చేస్తాడు, ఈ తంట నగరానికి చేస్తాడు. నగరానికి వచ్చి అప్పుడు హోటల్స్ అవన్నీ ఏమి ఉండేవి కాదు. అందుకని ఒక పూటకోళ్ళమ్మ ఇంట్లో దిగుతాడు. దిగి నాకు భోజనం సిద్ధం చేయమ్మా అని చెప్తాడు ఆ పూటకోళ్ళమ్మకి. చెప్పేటప్పటికి ఆవిడ ఏం చేస్తుంది, సరే అని చెప్పి బావికి వెళ్ళి, అంటే అప్పుడు బావులు ఉండేవన్నమాట నీళ్లు తోడుకు రావడానికి, నీళ్లు మంచి నీళ్లు అవి తెచ్చుకోవడానికి, అందుకని వంటకి కావలసిన నీళ్లు అవి తెచ్చుకోవడానికి ఆవిడ బావికి వెళ్తుంది. వెళ్తూ నువ్వు కూర్చొనైనా ఇప్పుడే నేను వెళ్ళి నీళ్లు తీసుకుని వచ్చి నీకు వంట చేసి పెడతాను అని చెప్పి అంటుంది. వెళ్ళి ఆవిడ నీళ్లు తీసుకుని వస్తుంది. నీళ్లు తీసుకుని వచ్చి వంట చేసి తంట అనే అతనికి భోజనం పెడుతుంది. ఈ భోజనం చేస్తూను ఈ తంట ఏం చేస్తాడు, ఏంటి మీ నగరంలో విశేషాలు అని అడుగుతాడు. అడిగేటప్పటికి ఈ అవ్వంటుంది, ఎవరో తంట అనేవాడుట నాయన ఊర్లో దొంగతనం చేస్తాట అని అదేంటి మా రాజుగారికి లెటర్ రాసి మరీ హెచ్చరించాడు, మా రాజుగారు చాటింపు వేయించారు, అందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఈ డబ్బున్న వాళ్ళందరూ హడలి చచ్చిపోతున్నారు, వాళ్ళ డబ్బులు అక్కడ ఇక్కడ దాచుకోలేక అని చెప్పి అవ్వంటుంది. అనేటప్పటికి ఈ తంట ఏం చేస్తాడు, అవ్వ పెట్టిన భోజనం తినేసేసి ఆవిడకి ₹1 ఇస్తాడు. ₹1 ఇస్తే ఆవిడ ఏం చేస్తుంది, ఆ ₹1 తీసుకెళ్ళి ఆవిడ డబ్బులు వేసుకునే బాక్స్లో వేస్తుంది. 1 అని చెప్పి ఆ కాయిన్ తీసుకెళ్ళి ఆ డబ్బాలో వేస్తుంది ఆవిడ. ఈ తంట ఏం చేస్తాడు, ఆ పూటకోళ్ళమ్మ ఇంట్లో భోజనం చేసేస్తాడు కదా, భోజనం చేసేసి ఆ నగరంలో ఉన్న ఒక పెద్ద దుకాణానికి వెళ్తాడు. వెళ్ళి ఆ దుకాణంలో ఉన్న ఆ దుకాణం యజమానిని అడుగుతాడు. అంటే ఆ దుకాణం ఏంటి, తమలపాకులు అవి అమ్మే దుకాణం అనమాట. పళ్ళు, తమలపాకులు, పువ్వులు అట్లాంటివన్నీ అమ్మే దుకాణం. ఆ దుకాణంలోకి వెళ్ళి అంటాడు, అంటే షాప్ అనమాట దుకాణం అంటే. ఆ షాప్లోకి వెళ్ళి అంటాడు, తమలపాకులు ఎలా ఇస్తున్నావు ఏమిటయ్యా అని అడుగుతాడు. అడిగేటప్పటికి ఈ సెట్ అంటాడు, అంటే ఆ షాపు ఓనర్ అంటాడు, అదేంటి మోదుగా 4 అణాలు అని చెప్పి అంటాడు. అనేటప్పటికి చౌకే పర్వాలేదు, నాకు ఒక మోదుగా ఆకులు ఇవ్వు, ఇదిగో పావలా అని చెప్పి ఒక పావలా అతని చేతిలో పెడతాడు. కొట్టు అతని చేతిలో పెట్టి, ఒక్క ఆకు తక్కువైనా సరే నేను ఒప్పుకోను, ముందు నాకు అవసరానికి ఒక 25 ఆకులు ఇవ్వండి, మిగిలినవి నేను మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను, నాకు కొంచెం పక్కనే షాప్లో పని ఉంది, ఆ పని చూసుకొని వచ్చి నేను తీసుకెళ్తాను అని చెప్పి ఈ డబ్బులు అతని చేతిలో పెట్టేస్తాడు. పెట్టేటప్పటికి సెట్ అనుకుంటాడు, డబ్బులు వచ్చేసాయి కదా, తర్వాత అతను వచ్చినప్పుడు తీసుకెళ్తాడులే ఆకులు అని చెప్పి, అలాగే వెళ్ళి రండి బాబు, మీరు మీ పని చూసుకొని రండి, మిగిలిన ఆకులు మళ్ళీ తర్వాత తీసుకెళ్దురుగానిలేండి అని చెప్పి 25 ఆకులు ఇచ్చేసేసి డబ్బులు తీసుకుంటాడు. ఈ తంట ఏం చేస్తాడు, ఆ పక్కనున్న అదేంటి ఒక బట్టల షాపుకి వెళ్తాడు. వెళ్ళి ఆ బట్టల షాపు వాడితోనూ అక్కడ ఉన్న బట్టలన్నీ బేరం చేయటం మొదలు పెడతాడు. అదెంత, ఇదెంత, ఇదెంత, అదెంత అని అడిగి చివరికి ఒక షాల్, కాశ్మీర్ షాల్ అడుగుతాడు. ఇదెంత అంటే వాడంటాడు, ఇదేంటి ₹300 ఈ షాలు అని బేరం చేసుకుంటాడు. ₹300 ఆ షాల్ని బేరం చేసుకుంటాడు. బేరం చేసుకుని ఎంతసేపో బేరం చేస్తాడు ఆ షాల్ని. అటు గీసి ఇటు గీసి బేరం చేసి ఏం చేస్తాడు, చివరికి ₹25 తక్కువగా
300 రూపాయలకి బేరం చేసుకుంటాడు. అంటే అతను 300 రూపాయలు చెప్తాడు, దాన్ని బేరం చేసి ఆ 300 రూపాయలకి ఒక 25 రూపీస్ తగ్గించి వచ్చేటట్టు ఒప్పుకొని ఇదేంటి ఈ ఊళ్ళో దొంగతనాలు చాలా భయంగా ఉంది, దొంగతనం చేస్తాడని చెప్పి చాటింపు వేయటం వల్ల నేనేమి పైకం వెంటనే డబ్బులు తీసుకొని రాలేదు, అదేంటి నా సొత్తంతా పక్కనే ఉన్న ఆ శెట్టి గారి కొట్లో షాపులో ఉంచాను, మీ మనిషిని నా వెంట పంపిస్తే కనుక నేను మీకు ఈ షాల్కి డబ్బులు అక్కడ ఇస్తాను అని చెప్పి అంటాడు ఈ తంట. అనేటప్పటికి ఈ బట్టల షాప్ అతను అంటాడు, అలాగే దాందే ముందు సరే పట్టుకెళ్ళండి అని చెప్పి ఆ షాల్ ఇచ్చేసేసి ఈ తంట వెంటనే తన తమ్ముడిని ఇచ్చి పంపిస్తాడు. తమ్ముడు తీసుకొని తంట ఏం చేస్తాడు, సెట్ దగ్గరికి వెళ్తాడు. సెట్ దగ్గరికి వెళ్ళి అంటే తమలపాకుల షాప్ అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను వెళ్ళిపోతున్నాను, ఈ మనిషికి తక్కువగా 300 ఇంచి త్వరగా ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోయేటప్పటికి అలాగే బాబు మీరు వెళ్ళండి అని చెప్పి తమలపాకులు ఏం చేస్తాడు, కట్ట తీసి ఈ సెట్టి తమలపాకులు లెక్క పెట్టడం మొదలు పెడతాడు. ఒక్కొక్కటి లెక్క పెడుతూ ఉంటే ఈ వర్తకుడు తమ్ముడు అంటాడు, అయ్యో శెట్టి గారు అదేంటి మీరు త్వరగా నన్ను పంపించండి, నాకు బోల్డంత పని ఉంది అంటాడు. అనేటప్పటికి ఈ సెట్టి అంటాడు, అదేమిటయ్యా అలా అంటావు, నీ పనే కదా నేను చూస్తున్నాను అంటాడు. అనేటప్పటికి తమలపాకులు లెక్క పెడుతూ వాడు నా పని చూస్తున్నాను అంటాడేంటి, నాకు డబ్బులు కదా ఇవ్వాల్సిందని ఈ వర్తకుడు తమ్ముడు అంటాడు, అదేమిటి నువ్వు తమలపాకులు లెక్క పెడుతూ నా పని చూస్తున్నాను అంటావేమిటి, అయ్యా బాబు నాకు డబ్బులు కదా నువ్వు ఇవ్వాల్సింది, తక్కువ 300 రూపాయలు ఇవ్వాలి అది అని చెప్పి వర్తకుడు తమ్ముడు అంటాడు. అనేటప్పటికీ ఈ సెట్ అంటాడు, అయ్యో నీకు నేను డబ్బులు ఇవ్వటం ఏమిటి, నేను ఇవ్వాల్సిన తమలపాకులు అతనికి తక్కువ 300 తమలపాకులు ఇవ్వాలి, అదే తమలపాకులు నేను నీకు ఇచ్చేది అని చెప్పి అంటాడు ఆ సెట్. అని ఇద్దరు దెబ్బలాడుకొని ఏం చేస్తారు, న్యాయం కోసం రాజుగారి దగ్గరికి వెళ్తారు. రాజుగారు జరిగిందంతా విని, ఇదంతా తంట అనే దొంగ అతను చేసిన పనే ఇది అని చెప్పి మీరిద్దరూ మీ నష్టాన్ని ఇద్దరు సమానంగా పంచుకోండి, భరించండి మీరిద్దరూ నష్టాన్ని అని చెప్పి తీర్పిచ్చి పంపించేస్తాడు. ఆ రోజు సాయంకాలం కల్లా రాజుగారికి మళ్ళీ ఇంకో లేఖ వస్తుంది. అదేంటి, మర్నాడు నగరంలో దొంగతనం చేయబోతున్నాను, ఇట్లు మహాతంట అని చెప్పి ఒక లేఖ వస్తుంది. ఈసారి రాజుగారు ఇంకా జాగ్రత్త పడి మంత్రిని పిలిపించి, మహాతంట అనేవాడు రేపు నగరానికి వచ్చి దొంగతనం చేస్తాడట, వాడిని పట్టుకునే పూచి నీదే అని చెప్పి మంత్రికి అప్పచెప్తాడు. ఈ మహాతంట అనేవాడిని పట్టుకోవాలి నువ్వే అని. ఈ మర్నాడు మహాతంట ఏం చేస్తాడు, ఈ నగరం చేరి ఈ పూటకోళ్ళ అవ్వ ఇంటికి, అంతకుముందు అన్నగారు వచ్చిన ఆ పూటకోళ్ళ అమ్మ ఇంటికే వచ్చి అన్నం పెట్టమని అడుగుతాడు. ఈవిడేం చేస్తుంది, ఎప్పట్లాగే మంచినీళ్ళు తీసుకురావడానికి వెళ్ళి బావుకి వెళ్ళి వెళ్తుంది నీళ్లు తీసుకురావడానికి. వెళ్ళేటప్పటికి ఈ మహాతంట ఏం చేస్తాడు, ఆ పిడతలో ఇంకో రూపాయి వేసుకుంది కదా ఆవిడ, ముందు రోజు ఆ రూపాయి వీడు తీసేసుకుంటాడు, కాజేసేస్తాడు. అవ్వ తిరిగి వచ్చి వంట చేసి ఈ మహాతంటకి పెడుతుందనమాట. మహాతంట అన్నం తింటూ, అవ్వ ఏమిటి విశేషాలు ఈ నగరంలోవి అని అడుగుతాడు. అడిగేటప్పటికి ఏముంది నాయన, నిన్న తంట అనేవాడు వచ్చి 2 వర్తకులను మోసం చేసి వెళ్ళాడు, ఇవాళ మహాతంట అనేవాడు వచ్చి దొంగతనం చేస్తాడట, వాణ్ణి పట్టుకోవటానికి మంత్రిగారే స్వయంగా ప్రయత్నిస్తున్నారు అని చెప్తుంది అవ్వ. పాపం మంత్రి గారికి పిల్లా జల్లా ఉన్నారు కాబోసు అంటాడు మహాతంట జాలి పడుతూ. అంటే ఉన్నారు నాన్న, ఒక్కతే కూతురు, చిన్నతనంలోనే దానికి పెళ్లి చేశాడు, ఆ మొగుడు దేశాల మీద పట్టిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడో ఏంటో తెలియదు, ఇప్పటి వరకు తిరిగి రాలేదు అంటుంది. అనేటప్పటికి అలాగా అని చెప్పి మహాతంట ఏం చేస్తాడు, భోజనం చేసేసి 1 రూపాయి ఆవకిస్తాడు. అవ్వ ఏం చేస్తుంది, 2 అంటూ ముందు రోజు వేసిన ఆ పిడతలోనే ఈ రూపాయి కూడా వేస్తుంది. ఈ మహాతంట ఏం చేస్తాడు, వేషం మార్చుకుని నగరంలో ఒక చెరువు గట్టునున్న చెట్టు కింద కూర్చుంటాడు. వచ్చేపోయే వారితో తాను మంత్రిగారి అల్లుండి, నేను మంత్రిగారి అల్లుండి అని చెప్తూ ఉంటాడు. ఈ విషయము మంత్రిగారికి తెలుస్తుంది. మంత్రిగారికి తెలిసి ఆయన త్వరగా ఆ చెరువు గట్టుకు వస్తాడు. వచ్చి మహాతంటాన్ని చూస్తాడు. చూసి ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళిపోయాడు, ఆ అల్లుడు ఎలా ఉన్నాడో ఏమిటో అతను ఇప్పుడు ఏం గుర్తుపడతాడా మంత్రి, గుర్తుపట్టలేడు కదా, అందుకని సరే ఏదో అల్లుడు తిరిగి వచ్చాడులే అని చెప్పి ఆనందంతో ఏం చేస్తాడు, తన ఇంటికి తీసుకుని వెళ్తాడు ఈ మహాతంటాన్ని అల్లుడు అనుకొని. ఆ రాత్రి భోజనాలు అయిపోయిన తర్వాత మంత్రి దొంగను పట్టుకోవటానికి అని చెప్పి నగరంలో తిరిగి దొంగను పట్టుకోవాలి కదా, అందుకని వెళ్తుంటే ఈ మహాతంట ఏం చేస్తాడు, నేను కూడా మీకు సహాయంగా వస్తాను ఆ దొంగను పట్టుకోవటానికి అని అడుగుతాడు మంత్రిని. అడిగేటప్పటికి సరే అని చెప్పి మంత్రి గారు
ఆ మహాతంటాన్ని కూడా తీసుకొని వెళ్తాడు. ఈ మంత్రి గారి ఇంటికి దగ్గరలోనే ఈ నేరస్తులను శిక్షించే ఒక యంత్రం ఉందన్నమాట. దాన్ని చూసి అదేమిటి మావయ్య అని అడుగుతాడు వీడు. అడిగేటప్పటికి ఈ మహామంత్రి అంటాడు, ఏమీ లేదు, ఇది నేరస్తులను శిక్షించే యంత్రము, ఇందులో తలపెట్టి ఈ స్క్రూ కనుక బిగిస్తే ఆ బాధ భరించలేక దొంగలు నిజం చెప్పేస్తారు అని చెప్పి మంత్రి అంటాడు. అనేటప్పటికీ అయితే నా తల అందులో పెట్టి శిల బిగించు మావయ్య, అది ఎలా ఉంటుందో ఏమిటో, ఎంతవరకు నిజం చెప్తారో ఏంటో నేను చూస్తాను అని అంటాడు. అనేటప్పటికీ మంత్రి గారు ఒప్పుకోరు. అయ్యో అల్లుడు తల అందులో పెట్టి ఎలాగా శిల బిగించుతాడు, ఎలా చేస్తాడు, అందుకని మంత్రి ఒప్పుకోడు. మంత్రి ఒప్పుకోపోయేటప్పటికి మహాతంట కాదు నేను ఎట్లయినా సరే నాకు అది ఏంటో చూపించు అంటాడు. అనేటప్పటికి ఇంకా ఈ మహామంత్రి ఏం చేస్తాడు, నీకు అంత ముచ్చటగా ఉంటే నా తలే పెడతాను చూడు అని చెప్పి మంత్రి గారు ఆ యంత్రంలో తల పెడతాడు. ఈ మహాతంట ఏం చేస్తాడు, శిల గట్టిగా బిగించేసేటప్పటికి ఈ మెడ నొప్పి వచ్చేస్తుంటుంది మంత్రి గారికి. అదేంటి తొందరగా వదిలిచేయి బాబు, మెడ నొప్పి వచ్చేస్తోంది అని మంత్రి బాధతో అంటాడు. అనేటప్పటికి అయ్యో ఎలాగా మామయ్య, శీల వెనక్కి తిరగటం లేదు అని చెప్పి మహాతంట చాలా కంగారు పడిపోతున్నట్టు బాధపడిపోతున్నట్టు నటిస్తూ ఆ శీలని అటు ఇటు తిప్పుతుండేటప్పటికి మహామంత్రి అంటాడు, అయ్యో అలాగా వెళ్ళి అత్తని అడిగి సుత్తి అది పట్టుకురా వెళ్ళి గబగబాను అని చెప్పి అంటాడు. అనేటప్పటికి మహాతంట ఏం చేస్తాడు, ఈ మంత్రి గారి భార్య దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అత్త మామయ్యనేమో దొంగలు పట్టుకున్నారు, అతను బాధిస్తున్నారు, ఇంట్లో ఉన్న నగలు డబ్బు అన్నీ తొందరగా ఇచ్చేసేయి, అవి ఇస్తే గాని మంత్రి గారిని మామయ్యని వదిలిపెట్టనని అంటున్నారు అని చెప్పి అంటాడు. అనేటప్పటికి భార్య ఏవో ప్రశ్నలు వేస్తుంటుంది. మంత్రి గారి భార్య డబ్బులు నగలు ఇవ్వకపోయేటప్పటికి వీడిక్కడి నుంచి అరుస్తాడు, మావయ్య ఏంటి అత్త ఇవ్వటం లేదు అని చెప్పి గట్టిగా అరుస్తాడనమాట. అరిచేటప్పటికి ఇంకా బాధ భరించలేక ఈ మహామంత్రి అంటాడు, తొందరగా ఇవ్వవే ప్రాణం పోతోంది అని గట్టిగా అరిచి చెప్తాడు. అది చెప్పేటప్పటికి ఇంకా మంత్రి గారి భార్య ఏం చేస్తుంది, మాట్లాడకుండా ఇంట్లో ఉన్న నగలు డబ్బు అన్నీ మూటగట్టి ఇచ్చేస్తుంది. వాటిని తీసుకుని మహాతంట ఏం చేస్తాడు, తన దాన్ని తాను వెళ్ళిపోతాడు. పాపం మర్నాడు ఉదయం ఎవరో వచ్చి మంత్రిని ఆ పరిస్థితిలో చూసి విడిపిస్తారనమాట. ఆ రోజే భలే తంటా నుంచి రాజుగారికి మళ్ళీ ఇంకో 3వ ఉత్తరం వస్తుంది. అది చూడగానే రాజుగారికి మండిపోతుంది. వరుసగా 2 దొంగతనాలు చేశాడు, ఈ దొంగల్ని పట్టుకోవటం సాధ్యపడట్లేదు, ఈసారి దొంగ నేనే స్వయంగా వెళ్ళి పట్టుకోవాలి అని రాజు గట్టిగా నిర్ణయించుకొని ఏం చేస్తాడు, రాజు బయలుదేరతాడు. ఈ మర్నాడు ఈ బలేతంట నగరానికి వస్తాడు. నగరానికి వచ్చి అంతకు ముందులాగేను ఆ పూటకోళ్ళ ఇంటికి వెళ్తాడు. వాళ్ళ అన్నలు ఇంతకుముందు ఆ పూటకోళ్ళ ఇంటికి వచ్చారు కదా, అలాగే ఈ 3వ వాడు కూడా ఈ బలేతంట కూడా ఈ పూటకోళ్ళ అమ్మ ఇంటికి వచ్చి భోజనం పెట్టమని అడుగుతాడు. ఈ అవ్వ ఆ రోజు కూడా ఏం చేస్తుంది, అలాగే బాబు కూర్చో అని చెప్పి బిందె తీసుకుని బావికి వెళ్ళి నీరు తీసుకుని వస్తుంది. ఈ బలేతంట ఏం చేస్తాడు, అంతకుముందు తన అన్నగారు ఇచ్చిన రూపాయి అందులో ఉంది కదా, ఆ పిడత దాంట్లోంచి ఆ రూపాయి తీసేసుకుంటాడు. వీడు తీసేసుకుని కాముగా కూర్చుంటాడు. అవ్వ తిరిగి వచ్చి వంట చేసి వడ్డించి భోజనం పెడుతుంది. ఈ భోజనం చేస్తూ ఈ అవ్వ ఏమిటి విశేషాలు ఈ నగరంలోవి అని అడుగుతాడు ఈ బలేతంట. అడిగేటప్పటికి ఏముంది నాయన, ఒకరోజు తంట అనేవాడు వచ్చి దొంగతనం చేశాడు, ఇంకో రోజు మహాతంట అనేవాడు వచ్చాడు, దొంగతనం చేసి పారిపోయాడు, ఇవాళ బలేతంట అనేవాడు వస్తాడట, వాడిని పట్టుకునేందుకు రాజుగారే స్వయంగా బయలుదేరారు అంటుందవ్వ. అనేటప్పటికీ అలాగా అని చెప్పి బలేతంట ఏం చేస్తాడు, మళ్ళీ ఆ అవ్వకి ఇంకో రూపాయి ఇస్తాడు. అంతకుముందు 2 రూపాయలు వాళ్ళ అన్నలు ఇచ్చారు కదా, వీడు కూడా ఇంకో రూపాయి ఇస్తాడు. ఆ అవ్వ ఏం చేస్తుంది, 3 అంటూ ఆ రూపాయి కాయిన్ని ఆ పిడతలోకి వేసుకుంటుంది. ఈ బలేతంట ఏం చేస్తాడు, ఊళ్ళో తిరిగి అనేక రకాలుగా చాలా తినుబండారులు అంటే స్నాక్స్ లాంటివి అనమాట అన్నీ కొనుక్కొని వాటిని చక్కగా ఒక దాంట్లో పెట్టుకొని శ్మశానానికి సమీపంగా అంటే ఊరికి దూరంగా తీసుకువెళ్ళి అక్కడ చక్కగా ఒక పందిరి లాంటిది వేసి దుకాణం లాంటిది చక్కగా తయారు చేసి దాంట్లో దీపం పెట్టుకుని అక్కడ కూర్చుంటాడు అమ్మటానికి. ఈ రాత్రి దొంగను పట్టుకోవడానికి రాజుగారు బయలుదేరారు కదా, ఈ గుర్రం ఎక్కి నగరమంతా పహారా కాస్తూ ఈ రాజు చీకట్లో తిరుగుతూ ఉంటే ఈ రాజుగారికి అక్కడ దూరంగా ఊరు చివరిగా నగరానికి చివరిగా ఒక దీపం వెలుగుతూ ఉండటం కనిపించి ఈ రాజుగారికి అనుమానం వేసి ఆ దీపం వైపు ఎక్కడ వెలుగుతోందా అని చెప్పి అట్లా దీపం వైపు
వైపుకు వస్తాడు. వచ్చేటప్పటికి అక్కడ బలేతంట ఉంటాడు. అందుకే ఈ రాజుగారు అడుగుతారు, ఏంటయ్యా ఇంత రాత్రి వేళ ఈ ప్రాంతంలో దుకాణం పెట్టుకున్నావేంటి, ఎవరొచ్చి కొంటారు నీ దగ్గర ఇప్పుడు ఇంత రాత్రి వేళ, అందులో ఈ నగరానికి ఇంత దూరంగా ఇంత చివర్లో ఎవరొచ్చి కొంటారు నీ దగ్గర అని రాజుగారు అడుగుతారు. అడిగేటప్పటికి వాడంటాడు, అయ్యా దొంగలు ఇటుగానే వస్తారు, నా దగ్గర ఈ చిరుతిళ్ళు ఇవన్నీ కొనుక్కొని బాగా డబ్బులు ఇస్తారు నాకు, అందుకే నేను ఇక్కడ పెట్టుకున్నాను ఇట్లా షాపు, వాళ్ళు వచ్చే వేళ అయ్యింది, మీరు వెళ్ళిపోండి బాబు, బీదవాడిని నేను, మిమ్మల్ని చూస్తే మళ్ళీ వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఇవన్నీ ఏం కొనుక్కోరు, ఏదో 4 డబ్బులు సంపాదించుకొని నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను అని బలేతంట అంటాడు. అనేటప్పటికీ అదేంటి, నేను నీకు ఇంతకంటే 10 డబ్బులు ఇస్తాను, నన్ను ఇక్కడ ఎక్కడైనా దాక్కొని అంటాడు రాజు, వచ్చిన దొంగల్ని పట్టుకోవాలనే ఉద్దేశంతో. అయితే నువ్వు ఇక్కడ దాక్కోవటానికి ఎక్కడుంది స్థలం, పోన్లేండి ఈ గోతాంలో కూర్చోండి, మూతి కట్టేస్తాను, దొంగలు తెలుసుకోలేరు అని బలేతంట అంటాడు. అనేటప్పటికీ ఈ రాజుగారు ఏం చేస్తారు, ఈ గోతాంలో కూర్చుంటే అంటే ఆ సంచిలో కూర్చుంటే బట్టలు అవన్నీ నలిగిపోతాయి అని చెప్పి తన దగ్గర తను వేసుకున్న దుస్తులు, తలపాగా, కత్తి అన్నీ తీసి పక్కన పెట్టేసి ఆ గోతాంలో దూరుతాడు. ఈ బలేతంట ఏం చేస్తాడు, వెంటనే గోతాం మూతి గట్టిగా బిగించేసేసి అయ్యా దొంగలు వస్తున్నట్టున్నారు, నేను తమ గుర్రాన్ని దూరంగా కట్టివేసి వస్తాను, మీరు ఏమాత్రం చప్పుడు చేయకుండా ఇందులోనే కూర్చోండి అని చెప్పి బలేతంట ఏం చేస్తాడు, ఈ రాజుగారు వదిలేసిన దుస్తులు, తలపాగా, కత్తి అన్ని తను ధరించేసి గుర్రంతో సహా దూరంగా వెళ్ళి అక్కడ ఆ గుర్రం ఎక్కేసి ఖజానాకి వెళ్ళిపోతాడు. రాజుగారి ఖజానాకి వెళ్ళిపోతాడు. వెళ్ళి అక్కడ ఈ ఖజానాలో నౌకర్లు ఏం చేస్తారు, ఈ బలేతంటాన్ని చూసి రాజే అనుకుంటారు, ఎందుకంటే రాజుగారు వేసుకునే దుస్తులే వేసుకున్నాడు కదా, ఆ చీకట్లో మొహం కనిపించట్లేదు, రాజుగారు గుర్రము రాజుగారి బట్టలతోనే ఉన్నాడు, రాజుగారే అనుకుంటారు. ఈ బలేతంట ఏం చేస్తాడు, నెమ్మదిగా చాలా రహస్యంగా చెప్తున్నట్టు అక్కడ ఉన్న భటులతోనూ బలేతంట ఖజానా దోచేస్తాట, ఖజానాలో డబ్బంతా మూటగట్టి పట్టుకురండి అని నెమ్మదిగా రహస్యంగా చెప్తాడు. చెప్పేటప్పటికి ఈ నౌకర్లు ఏం చేస్తారు, అక్కడ ఉన్న భటులు గబగబా రాజుగారు చెప్పినట్టే ఆ డబ్బంతా మూట కట్టేసేసి తీసుకొచ్చి ఇచ్చేస్తారు. ఇచ్చేటప్పటికి బలేతంట ఏం చేస్తాడు, ఆ మూట డబ్బంతా పట్టుకుని తన దారిని తాను వెళ్ళిపోతాడు. మర్నాడు చాలా పొద్దెక్కిన తర్వాత దారిని పోయే వాళ్ళు ఎవరో ఈ రాజుగారిని సంచిలోంచి బయటికి తీస్తారు. ఈ చెప్పి మోసం చేసిన ఈ దొంగల్ని పట్టుకోవడానికి రాజు ఎంత ప్రయత్నం చేసినా ఎవ్వరి వల్ల కాలేదు. చివరికి రాజు వల్ల కూడా కాలేదు. 3 తంటాలు ఎలా అయితే చెప్పారో అలాగే వాళ్ళ దొంగతనాలు 3 రోజులు చేశారు. ఈ 3 తంటాలు ఏం చేస్తారు, వాళ్ళకి పట్టుకోలేకపోయారు, రాజుగారు పట్టుకోలేకపోయారు. చివరికి వాళ్ళంతకు వాళ్ళే రాజుగారి దగ్గరికి వచ్చి రాజుగారి దర్శనం చేసుకుని మేమే ఇలాగా 3 మా పేర్లు ఇవి అని చెప్పి రాజుగారికి వాళ్ళే పరిచయం చేసుకుంటారు. వాళ్ళ పేర్లు చెప్పగానే రాజుగారికి చెప్పలేని కోపం వస్తుంది. వచ్చి వెంటనే వాళ్ళని ఖైదు చేయండి అని భటులను ఆజ్ఞాపిస్తాడు. ఆజ్ఞాపించేటప్పటికి వాళ్ళు అంటారు, తొందరపడకండి ప్రభు, మేమేమి దొంగలం కాదు, మేము అంటే ఈ దొంగతనం చేసే విద్యలో నిపుణులం మేము, మా శక్తిని ప్రభువు వారికి ప్రదర్శించి బహుమానం పొందాలని చెప్పే మేము ఇలాగా దొంగతనాలు చేసాము, అంతేగాని మేమేం దొంగలం కాదు, మేము దొంగిలించిన సొత్తు చిల్లి గవ్వతో సహా ఎవరిది వాళ్ళకి ఇచ్చేస్తాము అని 3 అంటారు. అనేటప్పటికీ రాజుగారి ధనం రాజుగారికి, మంత్రి గారి సొత్తు మంత్రి గారికి, ఈ కాశ్మీర్ సాలువా బట్టల వర్తకుడు ఉంటాడు కదా వాడికి, 2 రూపాయలు పూటకుళ్ళ అవ్వ దగ్గర దొంగతనం చేస్తారు కదా ఆ డబ్బులు అన్నీ ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఇచ్చేసేటప్పటికి రాజు సంతోషించి మీకేం కావాలని అడుగుతాడు వాళ్ళని. అడిగేటప్పటికి అయ్యా మమ్మల్ని తమ కొలువులోకి తీసుకోండి, తమ రాజ్యంలో దొంగ అనేవాడు లేకుండా మేము చూస్తాము, అదే మేము కోరే బహుమతి అని ఆ 3 తంటాలు అడుగుతారు. అడిగేటప్పటికి రాజుగారు చాలా సంతోషిస్తారు. ఇట్లా దొంగతనం ఎలా చేస్తారు ఏమిటనేది ఇట్లా ఇంత చోర విద్యలో నిపుణులుగా ఉన్న ఇలాంటి వాళ్ళకే మనం మన కొలువులో ఉద్యోగం ఇవ్వాలి, ఇస్తే మన రాజ్యంలో ఎటువంటి దొంగతనాలు జరగకుండా వీళ్ళు చూసుకోగలుగుతారు అని చెప్పి రాజుగారు ఏం చేస్తారు, వాళ్ళు కోరినట్టే రాజుగారి కొలువులో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని ఆదరిస్తారనమాట. కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్, గుడ్ నైట్.